విశాఖ ప్రజలు బీజేపీ కార్యకర్తల కోసం జీబీఎల్ వీడియో సందేశం విడుదల చేశారు. విశాఖ సీటు నాకు రానందుకు చాలా మంది ఫోన్ చేసి బాధపడ్డారని, విశాఖ వాసుల అభిమానం చేరుకున్నందుకు సంతోషంగా ఉందన్నారు. 3 ఏళ్లుగా విశాఖ అభివృద్ధికి నిస్వార్థంగా పనిచేశారన్నారు. జీబీఎల్ ఫర్ వైజాగ్ అన్నది నిరంతర ప్రక్రియ అన్నారు. నమస్కారం. గత 4 రోజులుగా విశాఖపట్నం నుంచి అనేక మంది పార్టీ సహచరులు, శ్రేయోభిలాషులు, మిత్రులు, వివిధ వర్గాలకు సంఘాలకు చెందిన వారు ఫోన్ చేసి విశాఖపట్నంలో విశాఖ ప్రజలు బీజేపీ కార్యకర్తల కోసం జీబీఎల్ వీడియో సందేశం విడుదల చేశారు. విశాఖ సీటు నాకు రానందుకు చాలా మంది ఫోన్ చేసి బాధపడ్డారని, విశాఖ వాసుల అభిమానం చేరుకున్నందుకు సంతోషంగా ఉందన్నారు. 3 ఏళ్లుగా విశాఖ అభివృద్ధికి నిస్వార్థంగా పనిచేశారన్నారు. జీబీఎల్ ఫర్ వైజాగ్ అన్నది నిరంతర ప్రక్రియ అన్నారు. నమస్కారం. గత 4 రోజులుగా విశాఖపట్నం నుంచి అనేక మంది పార్టీ సహచరులు, శ్రేయోభిలాషులు, మిత్రులు, వివిధ వర్గాలకు సంఘాలకు చెందిన వారు ఫోన్ చేసి విశాఖపట్నంలో